హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ముందుగా అందరికీ కూడా విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మనందరికీ చాలా ఫ్రూట్ఫుల్ గా ఉంటుందని నమ్ముతున్నానండి. మనం సేఫ్ గా ఉంటాము, హెల్దీగా ఉంటాము. అలాగే ఎంతో కాలం నుంచి కనిపెడుతున్న కొన్ని విషయాలు సంపూర్ణతలోకి వచ్చి మనం పొందుకుంటామని కూడా నేను నమ్ముతున్నానండి. ఈ రోజైతే మరి మీకోసం ఇన్స్టెంట్ గా టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది రైస్ లోకి బాగుంటుంది, టిఫిన్స్ లోకి అయితే సూపర్ గా ఉంటుందండి. నేను ప్రతి చిన్న టిప్ తో కూడా నేను దీన్ని చూపించాను కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కంప్లీట్ గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటోల్ని తీసుకోవాలండి. ఇక్కడ దగ్గర కేజీన్నర టమాటోలు ఉన్నాయి. మెత్తగా ఉండకూడదు, చక్కగా పండిని ఉండాలి, అలాగే గట్టిగా కూడా ఉండాలి. నీళ్ళలో వేసుకొని 3-4 సార్లు కడుక్కోండి. కడుక్కున్న తర్వాత పొడి క్లాత్ తో తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తొడుపు దగ్గర అస్సలు తేమ అనేది ఉండకూడదు. 20 నిమిషాలన్నా ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఏ మాత్రం తేమ అనేది అస్సలు ఉండకూడదు. ఇలాగా క్యూబ్స్ గా కట్ చేసేసుకోవాలి. ముచ్చుకు తీసేసుకోండి. ఇలాగా తీసేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా ముక్కలు ఎంత చక్కగా ఉన్నాయో, గట్టిగా ఉన్నాయి. ఇలాగా కట్ చేసుకోండి. మొత్తం కాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. చూసారా ఇలాగా ముక్కలు రెడీ అయిపోయినాయి. మనం యూజ్ చేసే ప్లేట్లు కానీ, నైఫ్ కానీ, ఏది కూడా చెయ్యి కూడా తేమ అనేది అస్సలు ఉండకూడదు. అలా అయితే పచ్చడి అనేది పాడైపోతుంది. మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. మనం తీసుకునే కడాయి కానీ ఏదైనా మందంగా ఉండాలి. పల్చగా ఉన్న తీసుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ ఏం వేయట్లేదండి, ఓన్లీ ముక్కలు మాత్రం వేసేసుకొని మగ్గించుకుంటున్నాము. ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకోండి. నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మూత పెట్టేసుకుని మగ్గించుకొని వేరే బర్నర్ మీద పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో దాని మీద ఏం చేస్తారంటే ఇలా ప్యాన్ పెట్టుకొని సైమల్టేనియస్ గా చేసుకుంటే ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకుంటున్నాను. ఫ్లేమ్ ని లోలో పెట్టుకోండి, మాడిపోకూడదు. ఆవపిండి చేసుకుంటున్నాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాం. ఇవి లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకోటి మాడిపోకూడదండి. కొద్దిగా ఆవాలు అనేవి చిటపట్లాడతాయి. ఆ మెంతులు కూడా కాస్త బ్రౌన్ గా అవుతాయి. పూర్తిగా నల్లగా అయిపోకూడదు, జస్ట్ బ్రౌన్ గా అవుతాయి. ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే వేరే ప్లేట్ లోకి తీసేసుకోవాలి. అందులోనే ఉంచుకున్నారనుకోండి ఏమవుతుందంటే మాడిపోతుంది. ఇప్పుడు వేరే ప్లేట్ లోకి తీసేసుకున్నాను. ఇది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత పొడి కొట్టుకోవాలి. కరివేపాకు కూడా ఇలా గుప్పెడు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఒక 15 వెల్లుల్లి రేకులు పొట్టు తీసుకున్నాను. వీటిని సన్నగా తరుక్కోవాలి. కరివేపాకును కూడా సన్నగా తరుక్కోవాలండి. మీరు ఇష్టం లేకపోతే యాస్టీస్ వేసేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటోది. రెండోది ఏంటంటే టిఫిన్స్ లో వేసుకున్నప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే గనక. ఇప్పుడు ఈ బౌల్ చూపిస్తున్నాను కదా, దీంతో మన టమాటో ముక్కలు ఉన్నాయి కదండి, మనం మగ్గించుకోకముందు ఏం చేయాలో కట్ చేసుకుని ఒక బౌల్ గానీ కప్ గానీ తీసుకుని కొలుచుకోండి. నిండుగా వేసుకోండి. 6 కప్పుల టమాటో ముక్కలకి నేను కొలత చూపిస్తున్నాను. 1/3 వంతు ఆయిల్ వేసుకోవాలండి. 1 కప్పు పైన 3/4 వంతు ఆయిల్ వేసుకోవాలి. పచ్చడి రెడీ అయిన తర్వాత కూడా ఆయిల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ముందే ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోవద్దు. ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకోండి. ఎక్కువ వేడిగా అస్సలు ఉండకూడదు, జస్ట్ వెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 3/4 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అన్నవి కాస్త చిటపట్లాడాలి. మన మామూలు తాలింపులో వేసుకుంటాం కదా, మరి అంత వేడి ఉండకూడదు. ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లి సన్నగా తరిగి వేసుకుంటున్నాం. ఇలా వేసుకుంటే చక్కగా ఆ పచ్చడిలో పంట కింద పడినప్పుడు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే 4 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని ఆవాలన్నవి చిటపట్లాడాలి. 6 నిమిషం టైం సరిపోతుందండి. వెల్లుల్లి అవన్నీ కూడా మాడిపోకూడదు. ఇప్పుడు కాస్త ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకు సన్నగా తరుక్కున్నాం కదా, అది కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పోపు పూర్తిగా చల్లగా అయిపోవాలండి. పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు టమాటో కూడా చక్కగా మగ్గుతుంది. నీరంతా వచ్చేస్తుందండి బయటికి. ఇలానే మగ్గాలి. మధ్య మధ్యలో మీరు చూసుకుంటూ ఉండండి. ఇవన్నీ మగ్గడానికి క్వాంటిటీని బట్టి మనకు ఒక 25 నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి. ఒక 1/4 కప్పు నుంచి ఒక 1/2 కప్పు మధ్యలో
అంటే పులుపుని బట్టి అండి, మన టేస్ట్ని బట్టి పావు కప్పు కన్నా కొద్దిగా ఎక్కువగా గింజలు లేకుండా చింతపండు తీసుకోవాలి. ఇవి ఇలా పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు చూసారా టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయాయి. కొద్దిగా టైం పడుతుందండి. ఇలా చేయడం వల్ల ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, చక్కగా మనకి ఈజీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకోకుండా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో మగ్గాలి. ముందు 1/3 వంతు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక పావు కప్పు ఆయిల్ వేసుకున్నాం. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. నిలవ పచ్చడి కదండి, కాబట్టి కాస్త టైం పడుతుంది. చూసారా ఈ బబుల్స్ కూడా ఇలా వస్తున్నాయి. ఆ నీరంతా కూడా ఇంకిపోవాలి. ఆ బబుల్స్ ఏమవుతాయంటే తగ్గిపోతూ ఉంటాయి రాను రాను, అది గుర్తు. ఈ సైడ్ లో కూడా ఆ వాటర్ అంతా కూడా తగ్గిపోతుందండి. ఇప్పుడు చూసారా బాగా దగ్గరికి అయింది. మరీ దగ్గరగా అయిపోకూడదు, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. బబుల్స్ కూడా తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఈ లోపు ఏం చేద్దామంటే, ఇందాక మనం ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో కాస్త చిటికెడు ఉప్పు వేసుకుని మెత్తని పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. మూత వేసేసుకొని పెట్టుకోండి, ఆ సువాసన అనేది బయటికి వెళ్లకుండా ఉంటుంది. ఇప్పుడు చూసారా పూర్తిగా చల్లగా అయిపోయిందండి, రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. ఇలా ఉంటుంది అనమాట చల్లగా అయిపోయిన తర్వాత. చూసారా కాస్త దగ్గర పడింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. దేనికి కూడా తేమ అనేది అస్సలు ఉండకూడదండి, అలా ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ మెత్తగా పేస్ట్ కొట్టుకోవాలి. మిక్సీలో సరిపోకపోతే కొట్టుకునేదంతా వేరే బౌల్లోకి తీసుకుని అలాగా మొత్తంగా పేస్ట్ కొట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలండి. ఇప్పుడు ఇదంతా కూడా నేను అదే ప్యాన్ లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దండి, అవసరం పడితే ఆఖరిన వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే అదే కప్పుతో 1 కప్పు కారం అండి. నేను 1/4 వంతు కారమే ముందు వేసుకుంటున్నాను, ఒక 1/2 కప్పు ఆఖరిన అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకేనా. 1 కప్పు అయితే కారం అనేది కొలత. ఇంత మాత్రం బెల్లం ఏం చేస్తారంటే, తేమ ఉంది అనుకోండి బెల్లంలో, తడి తడిగా అలా ఉంటుంది అనుకోండి, పాకం పట్టేసుకోండి. 1 టీ స్పూను నీళ్లు వేసుకొని కాస్త జిగురు పాకం వస్తుంది కదా, ఆ పాకం వస్తే సరిపోతుంది. నేనైతే యాజ్ ఇట్ ఈజ్ గా వేసేసుకుంటున్నాను. మీకు తేమ ఉంది బెల్లం మీకు డౌట్ ఉంది అనుకోండి, పాకం పట్టుకొని పూర్తిగా పాకం అనేది చల్లగైన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇది గుర్తు పెట్టుకోండి. నేనైతే యాజ్ ఇట్ ఈజ్ గా వేసుకుంటున్నాను. ఇందాక ఆవాలు మెంతులు కలిపి పొడి కొట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలి. ముందుగా పేస్ట్ కొట్టుకొని టమాటాలు మగ్గిన తర్వాత ఇలా కలుపుకోవడం వల్ల చక్కగా ఉప్పు కారం అన్నది మనకు కరెక్ట్ గా తెలుస్తుంది, చక్కగా బ్లెండ్ అవుతుంది. ఇప్పుడు నేను రుచి చూసుకొని కాస్త కారం పడుతుంది అనిపించింది, మిగతా 1/2 కప్పు కూడా వేసేసుకుంటున్నాను. మీకు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడమేనండి ఈ పచ్చడిలో. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను, ఎందుకంటే బెల్లం వేసాం కదా, దానికోసం బ్లెండ్ అవ్వాలి. ఇదంతా కూడా మిక్సీ కొట్టుకున్నాను. నేను మిక్సీ పట్టించుకొని మళ్ళీ ఇదంతా కూడా వేరే బౌల్లోకి వేసేసుకుంటున్నాను. మొత్తం అంతా ఇలాగే బ్లెండ్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ ఉప్పు కారం అన్నది సరి చూసుకొని మళ్ళీ అవసరం పడితే ఉప్పు వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. చింతపండు కూడా ఏం చేస్తారనుకోండి, పులుపు సరిపోలేదు అనుకోండి, కొద్దిగా చింతపండు నీళ్ళలో వేసుకుని అది దగ్గరగా ఉడకబెట్టుకోండి. చల్లగా అయిన తర్వాత కొద్దిగా పచ్చడి పక్కకు మిక్సీలోకి తీసుకొని దాంట్లో చింతపండు గుజ్జు కలిపేసుకొని మిక్సీ పట్టుకుని ఇందులో కలిపేసుకోండి. ఇది అవసరం పడితేనే చేయండి. ఇప్పుడు ఆ పోపు కూడా చల్లగా అయిపోయింది, అది కూడా వేసేసుకుంటున్నాను. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇలా చేసుకోవడం వల్ల. చూసారా ఎంత స్మూత్ గా వచ్చింది, కలర్ పర్ఫెక్ట్ గా వచ్చింది. చక్కగా ఈ పోపు అంతా కూడా చల్లగైన తర్వాత కలపాలండి, వేడిగా అసలు ఏది కూడా కలపకూడదు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ లో పెట్టండి. మీకైతే ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుందండి, అంత కమ్మగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారా కలిపిన తర్వాత మనకు ఆయిల్ ఏది కనిపించదండి. చూసారా అంతా కలిసిపోయింది. ఇంకొకటి ఏంటంటే అది చక్కగా మగ్గే కొద్దీ ఏమవుతుందంటే ఆయిల్ కూడా పైకి అనేది తేలుతుంది. ఇలా ఉంటుందండి కన్సిస్టెన్సీ. టిఫిన్స్ లో ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నిలవ ఉండటానికి ఏం చేయాలంటే కాస్త ఆయిల్ అనేది అదే ప్యాన్ లో వేసుకుని కాస్త వెచ్చబెట్టుకొని పూర్తిగా చల్లగా చేసి పెట్టుకోండి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇదంతా కూడా గ్లాస్ జార్ లో పెట్టేసుకోవాలి. మనం వాడుకునేటప్పుడు తడి స్పూన్ లేకుండా చూసుకోవాలి, అప్పుడైతే నిలవ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి, 6 నెలలు ఖచ్చితంగా నిలవ ఉంటుంది, అంత బాగుంటుంది. ఇలాగా
మీరు జార్లో వేసుకుంటారు కదా, వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నిలవ ఉండాలి పచ్చళ్ళు అనుకున్నప్పుడు ఈ చిట్కాని ఫాలో అవ్వండి. నేను ఇందాక కొద్దిగా ఆయిల్ వెచ్చబెట్టుకొని రూమ్ టెంపరేచర్ అంటే చల్లగా అయిన తర్వాత ఏం చేస్తారంటే పైన వేసుకోండి. ఆయిల్ తో కవర్ అయి ఉందనుకోండి పచ్చడి, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా ఆయిల్ తో కవర్ అయి ఉందనుకోండి పచ్చడి అనేది అస్సలు పాడవదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి రెసిపీ కూడా టిప్స్ తో ఉండడం వల్ల చక్కగా బిగినర్స్ కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. ఇలాగ చక్కగా ఆయిల్లో మునుగుండేలాగా చూసుకోండి, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలాగా మూత పెట్టేసుకొని పైన ఒక క్లాత్ తో మీరు కవర్ చేసుకొని కట్టేసుకొని పెట్టేసుకోండి ఫ్రిడ్జ్ లో. అంటే తేమ అనేది అస్సలు చేరదు. వాడేటప్పుడు తడి స్పూన్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఆఖరణ కొద్దిగా ఇదే గిన్నెలో కొద్దిగా పచ్చడి మిగుల్చుకొని వేడివేడి అన్నం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ముద్దపప్పు కాంబినేషన్ లో బాగుంటుంది, టిఫిన్స్ అన్నిట్లోనూ బాగుంటుంది, దోశ స్ప్రెడ్ గా బాగుంటుంది, పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు, ఎందుకంటే కాస్త కారం కారంగా పుల్లగా తీయగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.